నమస్కారం. బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కార్ పెంచిన పెన్షన్ల సొమ్ము లబ్ధిదారులకు అందజేయనున్న వైనం. సత్యసాయి జిల్లాలో నేరుగా పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో భారీ ఊరట. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ పై గుంటూరులో కేసు నమోదు చేయగా కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కేసు దర్యాప్తుపై స్టే విధించిన హైకోర్టు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి జీవితంలో ముందుకు సాగాలన్న కలెక్టర్ జి సృజన. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ల సొమ్ము 1వ తారీఖున లబ్ధిదారులకు అందజేయనున్నారు. సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పెన్షన్ సొమ్మును ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వరుసగా 2వ నెల కూడా పెంచిన పెన్షన్లను మొత్తం లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,737 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64,82,000 మంది లబ్ధిదారులకు గురువారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. యథావిధిగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం ఇళ్ల వద్దకు వచ్చి నేరుగా పెన్షన్లు అందజేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తొలి రోజే దాదాపు పెన్షన్ల సొమ్ము మొత్తం అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 1/6 మిగిలిపోతే మరుసటి రోజు కల్లా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ సొమ్ము అందజేయనున్నారు. గతంలో వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గుంటూరులో కేసు నమోదైన సంగతి తెలిసింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించిన హైకోర్టు పవన్ కు ఊరట కలిగించింది. కేసు దర్యాప్తుపై స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాగా ఇలాంటివే మరికొన్ని కేసులపై ప్రభుత్వం రిజైన్ చేస్తుందని వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్ లో ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. గత ప్రభుత్వం పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారం ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1,30,000 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1,100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 2024 సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి జీవితంలో ముందుకు సాగాలని కలెక్టర్ జి సృజన అన్నారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని మేరీ స్టెల్లా కళాశాలలో కళాశాల మహిళా సాధికారత సెల్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, మహిళాభివృద్ధి శాఖ, పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించి 10 మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అమ్మాయిలు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలపై జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ అధికారి జి ఉమాదేవి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బిఎస్ కోటేశ్వరరావు, స్టెల్లా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాడ్రస్ తదితరులు మార్గనిర్దేశనం చేశారు. అనంతరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. పోరాటంలో భాగస్వాములవుతామంటూ విద్యార్థులు
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సిస్టర్ రేఖ, మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ విఎన్ మంగాదేవి, దిశ మహిళా పోలీస్ స్టేషన్ అధికారి అనుష తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న హింస, దోపిడీ, అత్యాచారాలను వ్యతిరేకిస్తానని బయట ఉన్న బాలలందరినీ చేయుటకై బాల కార్మిక వ్యవస్థ ఆపదలో ఉన్న బాలలందరి రక్షణకు, బాలల హక్కుల పరిరక్షణకై బాలమిత్ర అయిన ప్రిన్సిపల్ గారు కావచ్చు, వారు మాలాంటి గెస్ట్లు కావచ్చు, ఎవరో ఒకరికి ఏది చిన్నది పెద్దది కాదు, ఒక ఇంటి నుంచి బయట అడుగు పెట్టడానికి there will be hundreds of silent struggles that a woman goes through, and all of that should be an inspiration. Maybe your own mother, without knowing to you, must be putting so much struggle so that your life is better. So that every small thing is an inspiration. So please don't look for inspiration outside and become vulnerable. Look into yourself, look into your own family, be protected, protect yourself, protect the circumstances around you. In this way, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు బయట నుంచి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ రావచ్చు. అలాంటివి వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలిస్తుంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం అంశంపై దృష్టి సారించింది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తుంది. టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తో పాటు సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ తాడేపల్లి, మంగళగిరిలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఆ తరువాత ఈ అంశాలకు బ్రేక్ పడింది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి బాటన సాగుతుండటంతో భవిష్యత్ అవసరాలకు ఐఆర్ఆర్ అవసరమేనని ప్రభుత్వం అంచనాగా ఉంది. ఇక అమరావతి, విజయవాడ నగరాల చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, 4 వరుసల సర్వీస్ రోడ్ తో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించేందుకు 3 అలైన్మెంట్లు గతంలో సిద్ధం చేశారు. ఫుట్పాత్ తో పాటు సైకిల్ ట్రాక్ ను కూడా ప్లాన్ చేశారు. వీటిల్లో 6,878 కోట్లు అంచనా వ్యయం ఉన్న రెండో ప్రతిపాదనను దాదాపుగా ఖరారు చేశారు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఆర్ఆర్ పై దృష్టి సారించింది. రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా సాగిన గత వైకాపా పాలనలో తలెత్తిన సాగు సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు కోరారు. కలెక్టర్ డికే బాలాజీ అధ్యక్షతన కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సాగునీటి మండలం సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో సాగు పరిస్థితులను తెలుసుకుని పరిష్కారం చూపనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను త్వరలో జరగబోయే కేబినెట్ భేటీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. శివారు ప్రాంతాలతో సహా ప్రతి ఎకరాను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. కాల్వలు, డ్రైన్లో తూటి కూడా గుర్రపు డెక్క తొలగింపునకు నిధులు ఇచ్చారన్నారు. డెల్టా అవసరాలకు సరిపడా నీటి విడుదలకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వీడ్ రిమూవల్ కి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో కూడా పని జరిగినట్లుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి కావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ కెనాల్స్కి రావాల్సినటువంటి నీటిని టోటల్గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు నిలబెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8కి లెవెల్కి పడేశారు. పైన సాగర్లో నీళ్ళు లేవు.
ఆ పైన శ్రీశైలంలో నీళ్ళు లేకుండా చేశారు. ఇవాళ చాలా ఇబ్బందులు పడేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది. వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ దాదాపు 10,000 క్యూసెక్లు కావాలి. ఈ 10,000 క్యూసెక్లు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రకాశం వ్యాలీ దగ్గర 4,000-5,000 మధ్యలో వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది 10,000 క్యూసెక్లు రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుంది, కానీ కాలువలు దెబ్బతింటం కానీ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి కోర్టులో కూడా వేసుకుని కోర్టు ధిక్కారం కూడా మరి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంకా 4,000 కేసుల పైనే కోర్టులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 480 కోట్లు దగ్గర రావాలని చెప్తున్నారు. ఒక కృష్ణా జిల్లాకే దాదాపు 45 కోట్ల రూపాయలు వాళ్ళ పేద రైతులు పంటలు వేసుకోవాలని చెప్పి, కాలువలు బాగు చేసుకోవాలని చెప్పి సొంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడితే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు వాళ్ళని ఏడిపించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం కూడా జరుగుతోంది. ఇలా ఈరోజు ఇంకా చాలా ఎక్కడెక్కడ ఇమీడియట్గా చేయాల్సిన వీడు కానీ డీసిల్టేషన్ రిక్వైర్మెంట్ కానీ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో టెండర్ పెంచడం జరిగింది. దగ్గరుండి కంప్లీట్ చేసే విధంగా, ఎందుకంటే చాలామంది లెస్సులు కూడా వేశారు. అవన్నీ కూడా చూసి పూర్తి స్థాయిలో పనులు చేసుకునే విధంగా ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రాష్ట్రానికి సంబంధించి మరో కీలక ప్రశ్న అడిగి కేంద్రం నుంచి సమాధానం అందుకున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు సంక్షేమ పథకం అమలవుతుంది. అయితే ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ఓ ప్రశ్నకు బదిలిచ్చింది. క్రీడాకారులకు జాతీయ సంక్షేమ నిధి అమలుకు గత 5 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాకపోవడంతో అక్కడి క్రీడాకారులకు ఎలాంటి కేటాయింపులు జరపలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసుల్లో 17 మంది నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో 4 గంజాయి కేసుల్లో 17 మంది నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ 17 మంది నిందితులు నేరచరిత్ర కలిగిన వ్యక్తులే అని, నిందితుల వద్ద నుండి 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని రిమాండ్కి పంపుతామని, గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో పలు అక్రమ మారక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో వీరు విక్రయించి జల్సాలు చేస్తున్నారని చెప్పారు. విజయవాడ నగర పరిధిలో గత 5 ఏళ్లలో గంజాయిపై 719 కేసులు రిజిస్టర్ అయ్యాయని, సీలేరు నుండి ఎక్కువగా ఈ గంజాయి తీసుకుని వస్తున్నారని తెలిపారు. గంజాయి విక్రయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్ లో ఒక 4 కేసెస్ లో మనం ఈరోజు 17 మందిని, ఈ గంజా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా
మీకు అందరికి తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆల్రెడీ నిన్ననే చెప్పాను నేను, గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని, అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే, కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ను పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం. ముఖ్యంగా మనకు లాస్ట్ 5 years చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 719 కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ 5 years. సో 719 కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నిట్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కార్. పెంచిన పెన్షన్ల సొమ్ము లబ్ధిదారులకు అందజేయనున్న వైనం. సత్యసాయి జిల్లాలో నేరుగా పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో భారీ ఊరట. వాలంటీర్ల ఫిర్యాదుతో పవన్ పై గుంటూరులో కేసు నమోదు చేయగా కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పవన్. కేసు దర్యాప్తుపై స్టే విధించిన హైకోర్టు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కు ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి జీవితంలో ముందుకు సాగాలన్న కలెక్టర్ జి సృజన. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.